సెక్రటేరియట్లో వరుస సమీక్షలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్. 2 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్కి వచ్చిన సీఎం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సీఐఐ ప్రతినిధుల భేటీలో కీలక హామీలిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఫార్మా సిటీ కాకుండా ఫార్మా విలేజ్లు స్థాపిస్తామన్నారు. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామన్నారు రేవంత్. ఇటు ప్రజావాణి, ప్రజాపాలనపై సమీక్షించిన రేవంత్ డేటా ఎంట్రీపై ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్లో వరుస సమీక్షలు, మీటింగ్లతో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు. సీఐఐ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం కీలక విషయాలు ప్రస్తావించారు. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని వివరించారు. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు సీఎం. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే భవిష్యత్ లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావులేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకు మించి విలువ కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నామని తెలిపారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజ్లను డెవలప్ చేస్తామని ప్రకటించారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటల్స్ అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా డెవలప్ చేసే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుందని వివరించారు సీఎం రేవంత్. ఎన్నికలు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని చెప్పారు. రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించడం లేదన్నారు రేవంత్. సీఎం, సీఐఐ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీ. ఇండస్ట్రీ పాలసీలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో డిస్కస్ చేశారు. మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వంశీ. సీఎంకు మెమోంటో ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఐఐ ప్రతినిధుల భేటీ తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. మిగతా 4 పథకాలకు కార్యాచరణ రూపొందిస్తోంది. 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు సీఎం రేవంత్. రాజ్భవన్ లో కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తీరును మాజీ రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. సీఎంకు పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ నేత షర్మిల. తన కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లికి రావాలని సీఎం రేవంత్ ని ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ముగిసింది. దాదాపు 1,30,00,000 దరఖాస్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అర్హులైన ఎవరైనా మిగిలి ఉంటే రేపటి నుంచి మండల కేంద్రాల్లో సమర్పించాలని సూచించారు. ఇక డేటా ఎంట్రీపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 17వ తేదీలోగా డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. అర్హులు తేల్చిన తర్వాత మిగిలిన 4 గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన 8 రోజుల పాటు కొనసాగింది. 6 గ్యారంటీల కోసం ప్రజలు భారీగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,30,00,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 18 లక్షల దరఖాస్తులు అందాయి.
చివరి రోజు మరో 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అభయహస్తం కింద 1 కోటికి పైగా దరఖాస్తులు అందగా ఇతర సమస్యలపై 30 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటే 1,30 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చింది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ లో మొత్తం 24 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు పబ్లిక్. కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న వారి అప్లికేషన్లు రాత్రి వరకు స్వీకరించారు. కార్వాన్, ఆసిఫ్ నగర్, షాలిబండ, నాంపల్లి కేంద్రాల్లో అప్లికేషన్లు రాత్రి 8 గంటల వరకు తీసుకున్నారు. ప్రజాపాలన పూర్తిగా ముగియలేదని 4 నెలలకోసారి నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే దరఖాస్తులు మండల కేంద్రాల్లో ఇవ్వాలన్నారు. 8 రోజుల దరఖాస్తుల స్వీకరణలో ఎక్కువ శాతం రేషన్ కార్డ్, గృహలక్ష్మి పథకాలకు అప్లై చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ముగియడంతో డేటా ఎంట్రీపై దృష్టి పెట్టారు అధికారులు. రేపటి నుంచి మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ చేపట్టనున్నారు. ఇప్పటికే డీటీపీ ఆపరేటర్లను రిక్రూట్ చేసుకున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ తర్వాత అర్హులను తేల్చనున్నారు. దీని ప్రకారం మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తోంది. మిగతా 4 గ్యారంటీలపై త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఏఐసీసీ యాత్రకు సంబంధించిన లోగోను విడుదల చేశారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు. బీచ్లకు వెళ్లేందుకు ప్రధాని మోడీకి టైం ఉంటున్నా ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఎందుకు పర్యటించలేదన్నారు ఖర్గే. భారత్ న్యాయ యాత్ర న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పార్లమెంటులో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించట్లేదన్నారు. అందుకే తాము ఈ న్యాయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు ఖర్గే. మణిపూర్లో ఇటీవల ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. వాటిపై ప్రధాని మోదీ అనేక చోట్ల ప్రసంగించారు, కానీ ఆ రాష్ట్రానికి మాత్రం వెళ్లలేదన్నారు. దీనిపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఖర్గే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. భారత్ న్యాయ యాత్ర లోగో ఆవిష్కరణలో కాంగ్రెస్ అగ్రనేతలు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తర్వాత యాత్ర లోగో స్టిక్కర్లను వాహనాలకు అతికించారు ఖర్గే. तो जब एक मोदी बस है सबको, तो जाओ भाई मणिपुर में जाकर देखो क्या हाल है, क्यों ऐसा हो रहा है, देश का हिस्सा है वो, और कितने दिन ऐसा ही आप इसको ये करेंगे. इसीलिए जनजागृति करने के लिए ही हमने ये अपना ये निकाल रहे हैं ये यात्रा. जो आपको भी मालूम है कि पहले जो हमारी भारत जोड़ो यात्रा थी तो सारे लोग उसमें आए थे. कन्याकुमारी से कश्मीर तक हुआ और अब इंपाल से लेकर बम्बई तक होने जा रहा है. దేశ చరిత్రలోనే తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు మల్లికార్జున ఖర్గే. అందుకే తమ గళాన్ని వినిపించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్రధాని మోదీకి టైం ఉంటున్నా ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఎందుకు పర్యటించలేదన్నారు ఖర్గే. ఇటు అయోధ్య ఆహ్వానం అందిందని వెళ్లాలా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు ఖర్గే. तो ये राष्ट्रीय समस्याओं को जो गैर जिम्मेदारी से असंवेदनशीलता से काम कर रहे हैं ये ठीक नहीं है. और इंसान भाई कंपैशन तो होता है किसी के पास, लेकिन शायद कंपैशन मणिपुर के बारे में वो दिखाना नहीं चाहते. और राष्ट्रीय चर्चा, संवाद, ये सारे चीजें राहुल जी की यात्रा में होंगे जैसा पहले भारत जोड़ो यात्रा में हुए थे. రాహుల్ గాంధీ నేతృత్వంలో జనవరి 14న ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 30న ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. అయితే
తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా న్యాయయాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతోంది. అక్కడక్కడ పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజుల పాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టారు. జనరల్ ఎలక్షన్లలో సెంట్రల్ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేసింది ఏఐసీసీ. అలాగే పబ్లిసిటీ కోసం సెపరేట్ కమిటీని ఏర్పాటు చేసింది. చరిత్రలో ఇస్రో మరో మైలురాయి దాటింది. ఆదిత్య L1 మిషన్ సక్సెస్ అయింది. గమ్యస్థానమైన లెగ్రాంజ్ 1ను ఆదిత్య L1 చేరుకుంది. సూర్యునిపై అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1ని ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదిత్య L1 వ్యోమనౌక గమ్యస్థానాన్ని చేరుకుంది. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. ఆదిత్య L1 వ్యోమనౌకను విజయవంతంగా లగ్రాంజ్ పాయింట్ లో ప్రవేశపెట్టింది ఇస్రో. ఇక్కడి నుంచి ఆదిత్య L1 నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేస్తూ ఆ వివరాలను ఇస్రోకు చేరవేయనుంది. లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలో ఇవాళ సాయంత్రం కరెక్ట్ గా 4 గంటల సమయంలో స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో ప్రవేశపెట్టింది. ఆదిత్య L1 ను PSLV C-57 మిషన్ తో గతేడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. పలుసార్లు కక్ష పెంపు ప్రక్రియలు చేపట్టిన తర్వాత ఆ మిషన్ సూర్యుడి దిశగా ప్రయాణం కొనసాగించి 4 నెలల తర్వాత లాగ్రాంజ్ పాయింట్ కు చేరింది. ఆ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశంలో ఉంటే సూర్యుడిని ప్రతిక్షణం పరిశీలించేందుకు వీలవుతుందని ఇస్రో గతంలో తెలిపింది. అక్కడ సూర్యగ్రహణ ప్రభావం ఉండదని తెలిపింది. ఈ ప్రయోగంతో సూర్యుడిలో జరిగే మార్పులు, అవి అంతరిక్షంలో చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే వీలుంటుంది. ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ తో ట్విట్టర్ లో ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ. భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని ట్వీట్ లో రాశారు మోడీ. దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని చేరుకుందని తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమని అన్నారు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు మోడీ. ఆదిత్య L1 విజయంపై ట్విట్టర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో మరో ఘన విజయం అందుకుందని ట్వీట్లో తెలిపారు. ఈ మిషన్ తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ముర్ము. సూర్యుడు, భూమి వ్యవస్థలపై మన జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. ఇస్రో మిషన్ లో మహిళా శాస్త్రవేత్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ఇది మహిళా సాధికారతను మరింత ఉన్నత కక్షలోకి తీసుకెళ్తుందని ట్వీట్లో కొనియాడారు రాష్ట్రపతి. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.